రైట్. మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల కాలంలో వాళ్ళు పరిపాలించినటువంటి 10 ఏళ్ల హయాంలో దాదాపుగా 8 లక్షల కోట్ల అప్పు మిగిల్చి వెళ్లారు అని చెప్తున్నారు. మరి ఈ 8 లక్షల అవును. కోట్లు అప్పు తీర్చడానికి, అప్పు వడ్డీ కట్టడానికి మళ్ళీ మీరు అప్పులు చేస్తున్నారు అని చెప్తున్నారు. సో ఈ 2.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ చేసినటువంటి అప్పులు ఎన్ని కోట్లు, ఎంత? తర్వాత మీరు ఈ అప్పుల కుప్పగా మారింది రాష్ట్రము, ఇప్పటికీ అప్పుల ఊబిలో ఉంది, అప్పులు పుట్టట్లేదు అని చెప్తూ మరి మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల హామీ కోసం మళ్ళీ అప్పులు చేస్తారా? అప్పులే దిక్కా మన రాష్ట్రానికి? ఇప్పుడు మేడం మనకు అఫీషియల్ గా రిపోర్ట్ ఏంటంటే కాళేశ్వరాన్ని ఆర్థికంగా పెనుభారం అయింది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ పాలిట ఒక గుదిబండలాగా తయారైందని కూడా మనం చాలా స్పష్టంగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ విన్నాం. ఒక్క ఎకరం కాళేశ్వరం ప్రకారం ఒక్క ఎకరాన్ని సాగు చేయడానికి 8,12,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి అఫీషియల్ గా రిపోర్ట్. అది నా సొంతంగా నేను చెప్పింది కాదు. సో దీనికి ఏటా విద్యుత్ ఛార్జీలే 3,555 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీ అవుతుందండి. ఇవన్నీ విద్యుత్ ఛార్జీలు అయితేంది, అంటే కరెంట్ బిల్స్ అయితేంది, అన్ని మెయింటెనెన్స్ అని చూస్తే ఎకరానికి 8,12,000 రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఇది గుదిబండ కాదు. ఎవరి కోసం పెట్టింది ఇది? మీరు తెలంగాణ ప్రధానికం, రాజకీయ ప్రధానికం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒక ఎకరానికి ఎంత ఆదాయం వస్తుంది? రైతు బిడ్డలంగా మనం పెట్టే ఖర్చు అంతా 8,12,000. ఏమైనా అర్థం ఉందండి? ఇది ఎవరు సాటిస్ఫాక్షన్ కోసం పెట్టారు? ఇది కేవలం కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం కోసం ఒక ఏటీఎం కార్డు లాగా వాడుకోవడానికి పెట్టింది తప్ప వేరే ఏం లేదు. ఇది చాలా స్పష్టంగా మనకు అర్థమైపోయింది. ఇవాళ చేసిన అప్పులలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2 సంవత్సరాలు 5 నెలలు చేసిన అప్పులు కూడా దాన్ని మనం గమనించుకున్నట్టయితే దాదాపు కాళేశ్వరం కోసం అయితేంది, నీటిపారుదలకు సంబంధించిన అప్పుల కోసం తెచ్చిన వాటిలో అసలైతుంది, కిస్తీలు అయితేంది, తెచ్చిన అప్పులలో దాదాపు 80% డేటాతో సహా మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో అంటే మనం చాలా స్పష్టంగా 80% వాటి కట్టండి చెప్పారు. ఇవాళ ఎప్పటికప్పుడు ఇన్కమ్ జనరేట్ చేసుకుని వచ్చిన ఇన్కమ్ తోటి ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ స్కీములు అమలు చేయాల్సి వస్తుంది. ఇవాళ జనాలకు ఎట్లుందంటే కేసీఆర్ గారికి కానీ టీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ప్రజల్ని ఒక రకంగా ఉసిగొలుపుతున్నారు. మనకు రైతు భరోసా ఇవ్వలేదు, మేము ఉన్నప్పుడు రైతు బంధు చేసామని చెప్పారు. రైతు బంధు ఎవరికి వేసారు మనం ఒక్కసారి అర్థం చేసుకుంటాం. రైతు భరోసా చేయడానికి కూడా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. అప్పులు చేసేసారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేయలేక కాదు మేడం, అప్పులు చేయడం ఏముంది, ఈజీ, తెచ్చుకోవచ్చు. కానీ ఇచ్చేటప్పుడు ఉంటుంది దాని భయం అని అర్థమవుతుంది. మనకు కూడా అంతే కదా, అప్పులు చేయడం ఎవరైనా ఈజీ, కానీ ఇచ్చేటప్పుడు దానికి వడ్డీలు అసలు తడిచి మోపిడైతే ఉంటాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ అప్పుల కుప్పగా మారడానికి కారణం కేసీఆర్ గారి యొక్క అవినీతి, వాళ్ళ కుటుంబం. ఇవాళ కేటీఆర్ గానీ, కేసీఆర్ గానీ, హరీష్ రావు గారు కానీ, కవిత గారు కానీ తలా 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణానికి ఇవాళ పాల్పడరు. ఇవాళ కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు పంచుకునే కాడ గొడవ వచ్చి వాళ్ళ కవిత గారు విడిపోయి వేరు కుంపటి పెట్టారు. మనం చాలా స్పష్టంగా గమనించాం ఇవన్నీ కూడా. సో ఇవట్లాంటివి ఉండొద్దు. ఇవాళ అప్పులు చేసి మళ్ళీ ఫర్దర్ చేయొద్దు. ₹1 సంపాదించుకొని దాంట్లో ఖర్చు పెట్టుకుంటూ ప్రజలకు ఏదైతే మేము మాట ఇచ్చామో దాన్ని ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ఆ బడ్జెట్ అలొకేషన్స్ కొద్దిగా సెట్ చేసుకుంటూ ఇలా మా బట్టి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వస్తున్నారు. దీన్ని మేము చేసింది వాళ్ళ లెక్క అప్పులు తీసుకొచ్చి రైతు భరోసా ఎవరి 6 నెలలకు వేయొచ్చు. కానీ ఇవాళ ఎవరికి అప్పు మళ్ళీ పడేది ఎవరి మీద? భారం మళ్ళీ రైతుల మీద, ప్రజల మీద కదా. అవన్నీ కూడా ఒక బ్యాలెన్స్ లెక్క ప్రకారం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుని ఇవాళ మేము సిబిఐకి చెప్పినా కూడా దాదాపు 6 నెలలు గడిచిపోయినా కూడా ఇవాళ బీజేపీ ఒక చిన్న స్టెప్ కూడా తీసుకోవట్లేదు. వాళ్ళు ఎక్కడ కూడా సిబిఐ వచ్చి డైరెక్ట్ ఇన్వాల్వ్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాలి. వాళ్ళు ఇన్వాల్వ్ కమ్మంటేనే సిబిఐ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ మేము స్టేట్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చాం వాళ్ళకి రమ్మని చెప్పి కూడా. సో వాళ్ళు ఇంతవరకు చర్య తీసుకోవట్లేదు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మీరు రాజకీయ ప్రధానికం అర్థం చేసుకోండి. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటనే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. వాళ్ళిద్దరు కూడా అవిభక్త కౌలలే, విడదీయడానికి శ్రీనివాస్ రెడ్డి గారు, మీరేమో బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి కాళేశ్వరం రూపంలో ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందో చెప్పడానికి, అదే విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టడానికి ఇదే రోజున ఎంచుకున్నారు. ఇదే రోజున జగిత్యాల సభలో మరి మీరిచ్చినటువంటి 6 గ్యారంటీల హామీపై అవే ప్రధాన అస్త్రాలుగా కేసీఆర్ ప్రసంగం కూడా ఉండబోతోంది. మరి అటు రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, మిగతా మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, ఇవే వాళ్ళ ఎజెండాగా, మిమ్మల్ని ఎక్కుపెట్టేటువంటి ఎజెండాగానే ఉండబోతోందేమో. సో వీటన్నిటికీ మీరు సిద్ధంగా ఉన్నారా సమాధానానికి? రోజా గారు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. నేనేంటంటే ప్రజలు అప్పులు ఎక్కువైపోయినారు, ప్రజలకు అర్థమైపోయింది. కేసీఆర్ గారు మసిబూసి మారేడికాయ చేశారు. ప్రజలకు అప్పులు అర్థం కాకుండా చేశారు. అప్పులు తీసుకొచ్చి పైన లోటానం పైన పాటవరాలకు చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి గారు కానీ పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నారు. అప్పులు ఎంత వచ్చినాయి, ఆస్తులు ఎంత వచ్చినాయి, ఇలా సోషల్ మీడియా పుణ్యం కూడా ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఇవాళ స్కీములు అన్ని ఇలా 420 హామీలు అమలు చేయలేదని ఏ ప్రజలు కూడా అడగట్లేదు. ఇవన్నీ రెచ్చగొట్టేది ఎవరు మీరు గమనించండి. పబ్లిక్ డొమైన్. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రజలు ఎవరు అడగట్లేదా? ప్రజలకు తెలుసు
మేడం మీరైతే మీరు ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు వీళ్ళు పాపం. రాజకీయం కోసం అడుగుతున్నారు, వీళ్ళు రాజకీయాల కోసం అడుగుతున్నారు, వీళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం అడుగుతున్నారు, వీళ్ళ ఉనికి నిలుపుకోవడానికి, ఉనికిని కాపాడుకోవడానికి అడుగుతున్నారు. రాంగ్ ఇవాళ రాంగ్ ప్రజలకు ఇది అర్థం ఇది కరెక్ట్ కాదు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇది కరెక్ట్ కాదు. మేడం, మీరు 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 అర్థం ఫర్గెట్ చేసుకోవాలి. అబౌట్ నేను ప్రతిపక్షాలను పబ్లిక్లో ప్రతిపక్షాలను వదిలేసేయండి. మీరు నాతో రండి, మీరు నాతో రండి, మీరు ప్రజాక్షేత్రంలోకి రండి శ్రీనివాస్ రెడ్డి గారు. అది కరెక్ట్ కాదు. మేము ప్రజల మధ్యలో ఉన్నాము, మేము ఏసీ రూమ్